నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాత్ర 2 సినిమా రిలీజ్ అయ్యి ప్రభంజనం సృష్టించిందని చెప్పేసి చాలా మంది వార్తల్లో రాస్తా ఉన్నారు. ముఖ్యంగా సాక్షి న్యూస్లోనే వస్తూ ఉంది. మరి నిజంగానే ఆ సినిమా హిట్టా ఫట్టా? రియల్గా ఆ సినిమా రివ్యూ ఎలా ఉంది, బయట ప్రజలు ఏమనుకుంటున్నారు, దీని గురించి ఇప్పుడు హేమసుందర్ గారు మనతో మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సాక్షి న్యూస్లో మాత్రం ఈ సినిమా గురించి చాలా హైప్ చేస్తూ ఉన్నారు. సినిమా సూపర్ హిట్ అది ఇది అని చెప్పేసి తెగ వైరల్ చేస్తున్నారు. అసలు యాత్ర 2 సినిమా నిజంగానే హిట్ అయిందంటారా? సినిమా రిలీజ్ అయిపోయి దాదాపు ఈ వారంలో రిలీజ్ అయిన సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూ చెప్పుకుంటాం. కానీ రిలీజ్ అయిన 3 రోజులు 4 రోజులు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నామంటే ఇక్కడ సినిమాకి సంబంధించిన చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. ఇది ఏంటంటే పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తీసిన సినిమా ఇది. అంటే ఎన్నికల కోసం, ఎన్నికల ఓట్ బ్యాంక్ మార్చుకోవడం కోసం గతంలో కూడా ఇలా రూపొందిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ అటు వైసీపీ నుంచి కానీ రూపొందిన సినిమాలు చాలా ఉంటాయి. సాధారణంగా ఇలా సినిమాలు ఒకసారి హిట్ అవుతాయి, ఒకసారి ఫట్ అవుతూ ఉంటాయి. యాత్ర 2 అనే సినిమా ఈ రాజకీయ ప్రచారం కోసం రూపొందిన సినిమాలో భాగంగానే చెప్పాలి మనం. ఎందుకంటే యాత్ర 1 ఒక సినిమా వచ్చింది గతంలో, అది కూడా పాదయాత్రల మీద వాటి మీద చేసిన సినిమాగా యాత్ర 1 వచ్చింది. ఇప్పుడు యాత్ర 2 ఏంటంటే ఆ యాత్ర 1 ఏమో రాజశేఖర రెడ్డి సంబంధించిన సినిమా అనుకుంటే యాత్ర 2 అనేది తనయుడు జగన్మోహన్ రెడ్డి సినిమాగా వీళ్ళు చేశారు. మరి ఈ సినిమా ఫలితానికి వచ్చేసరికి ఇట్లా సినిమాలు సాధారణంగా ఏమవుతాయి అంటే జనాలు ఇప్పుడు కమర్షియల్ సినిమాలకి ఇంట్రెస్ట్ చూపుతారు. అంతేగాని ఒక పార్టీ మీద బురద చల్లటం కోసము లేకపోతే వాస్తవాలకి వక్రీకరించి సినిమాలని జనం ఆదరించరు. అట్లాంటి సినిమానే యాత్ర 2గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఈ సినిమా మీద కూడా ఒక వివాదం అనేది బయట జరుగుతూ ఉంది. ఆ ల్యాండ్ విషయం మీద, అది అసలు స్టూడియో మీద ఏంటండి అది? ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చేసి ఇదిగో మీకు 10 కోట్లు ఇస్తున్నామండి, ఒక సినిమా తీయాలి, అవతల పార్టీ మీద బురద చల్లాలి అనే విధంగా మనకి చేస్తారు. దీనికోసం నీకు ప్రతిఫలంగా మీకు ఇది ఇస్తామంటారు. అందులో భాగంగానే 2 ఎకరాల ల్యాండ్ వైసీపీ గవర్నమెంట్ మహీవీ రాఘవ డైరెక్టర్కి స్టూడియో కట్టుకోవడం కోసం ఇచ్చారట. అది ఇప్పుడు రాద్ధాంతం జరుగుతుంది. ఆ విషయం పక్కన పెడితే అసలు యాత్ర 2 విషయంలో కూడా సినిమానేమో ఫ్లాప్ అయింది. వాళ్ళు దాదాపు 10 కోట్లు కూడా రాలా. 40 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తుంటే దానికి 10 కోట్లు కూడా రాలేదు సినిమాకి. మరి అంటే బిజినెస్ పరంగా బిజినెస్ జరిగింది అనుకున్నప్పుడు మరి అంతా లాసే కదా. ఇట్లా ఉంది. యాత్ర 2 ఫలితం ఏంటంటే రివర్స్ ఫలితం వచ్చింది. పైగా ఇప్పుడు వార్తల్లో నాంతున్న వ్యవహారం ఏంటంటే స్టూడియో వివాదం. ఆ మహీవీ రాఘవ, అతను మహీవీ రాఘవ అంటాడు కానీ అతని పేరు వేరే పేరు ఉంది, మహీవీ రాఘవ. కానీ అతను డైరెక్టర్గా పేరు ఉంది అతనికి, స్క్రీన్ నేమ్ మహీవీ రాఘవ. అతను పుట్టిపూర్వతలు ఇది, స్టూడియో వెనుకున్న కథ ఇది అని చెప్పి రోజుకు రకమైన కథనాలు వస్తూ ఉన్నాయి. సినిమా గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఈ డైరెక్టర్ గురించి, ఈ ల్యాండ్ గురించి, ఈ స్టూడియో గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా అనేది పక్కదారి పట్టిపోయింది. సినిమాకేమో జనం చూడట్లేదు. ఇట్లా యాత్ర 2 సినిమా ఒకటి అయితే ఇంకోటి వ్యూహం సినిమా, అదో పక్క సెన్సార్ చిక్కులు చిరుక్కుపోయి ఈ పొలిటికల్లో ప్రచారం కోసం రూపొందే సినిమాలు ఏవైతే ఉంటాయో వాటికి చాలా సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. అంటే వాస్తవాలను వక్రీకరిస్తూ సినిమాలు తీసేటప్పుడు మాత్రం చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు చిక్కుకొని ఇప్పుడు ఓ పక్కన సినిమా నష్టాలు, ఇంకో పక్క డైరెక్టర్కి కష్టాలు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓకే, ఇప్పుడు ఈ నిజంగానే మీరు అన్నట్టు ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో రాబోతున్నాయి కాబట్టి దాన్ని ఉద్దేశించే ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగానే ఈ సినిమా రిలీజ్ చేశారని అంటున్నారు. అంటే ఇప్పుడు నిజంగానే ఈ సినిమాల వల్ల మనుషుల ప్రభావం అనేది మారుతుంది అంటారా? ప్రభావితం చేస్తాయి సినిమాలో వాస్తవం ఉంటే ప్రభావం చూపిస్తుంది. వాస్తవం లేకుండా వక్రీకరించారనుకో అది ప్రభావం చూపదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఉదాహరణకు రాజధాని ఫైల్స్ ఇప్పుడు ట్రైలర్ చూసాం. అందులో అమరావతి రాజధాని ఆ విషయంలో ఆ సబ్జెక్ట్ తీసుకుని అక్కడ ఆందోళనలో మహిళలు చేస్తున్న ఆందోళన అది అంతా వాస్తవంగా జరిగిన సిచ్యువేషన్స్. వాటిని సినిమాకి తీస్తే ఆటోమేటిక్గా జనం రిసీవ్ చేసుకుంటారు. వాస్తవ సిచ్యువేషన్ అది. అలా కాకుండా వక్రీకరించి సినిమాని చేస్తేనేమో జనం చూడరు. వాస్తవానికి కొంత కమర్షియల్ ఎలిమెంట్స్తో చేసుకుంటే అది కమర్షియల్ సినిమా అవుతుంది. ఒక్కోసారి వాస్తవ కథని మనకి సమస్యని ఎలివేట్ చేసుకుంటూ జనం ముందు చేసుకుంటే డాక్యుమెంటరీ లాగా ఉంటుంది. కానీ అది కమర్షియల్ సక్సెస్ కాకపోవచ్చు. కానీ విషయం ఏంటి జనాల మైండ్లోకి వెళ్ళిపోద్ది. ఓహో వీళ్ళకి అన్యాయం జరిగింది, ఈ అమరావతి రాజధాని విషయంలో 4 రాజధానులు అంటంతో వీళ్ళ భూములు కోల్పోయారు, వీళ్ళు అప్పుడు పాదయాత్రలు చేసుకుంటూ వస్తున్నారు, ఇప్పటి నుంచో జరుగుతుంది, అయ్యో పాపం అనుకుని ఒక సానుభూతి వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు రాజధాని ఫైల్స్ రిలీజ్గా రేపు ఇవాళ ప్రెస్ మీట్ కూడా ఉంది రాజధాని ఫైల్స్ సంబంధించి. తెలుగు 1 ఛానల్ వాళ్ళు చేశారు సినిమా. ఇది అంటే ఇది ప్రో టీడీపీ సినిమాగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ సినిమా బాగానే నడుస్తుంది అంటారా? ఈ సినిమా ఇంకా రేపు రిలీజ్ కాబోతుంది 15వ తారీఖు. అది బాగానే నడుస్తుందని అనుకుంటున్నారు. ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకి అయితే మంచి ట్రైలర్కి మంచి వ్యూస్ వస్తున్నాయి.
అక్కడ వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలాగా సినిమా ఉందని ట్రైలర్ చూసిన వాళ్ళు అంటున్నారు. రేపు సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఎలా ఉంటుంది ఏంటనే మనం మాట్లాడుకుందాం. తర్వాత మాట్లాడుకుందాం. ఓకే అండి. సో మొత్తానికైతే యాత్ర 2 సినిమా మీద అయితే వివాదంగానే కొద్దిగా నడుస్తూ ఉంది. ఆ ఇష్యూ ఒకటి, స్టూడియో ఇష్యూ ఒకటి. పైగా ఇప్పుడు ఈ సినిమాని హిట్ అని చెప్పుకుంటున్నారు కానీ చాలా లాస్ కూడా వచ్చిందని చెప్పేసి వాస్తవికంగా బయటకు వచ్చిన రికార్డ్స్ అయితే అలా ఉన్నాయి. మరి రాజధాని ఫైల్ 2 మీద ఇప్పుడు అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఉంది. మరి ఈ సినిమా ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.